నమస్కారం విబిసి ఆన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. శీతాకాల విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ము ఘన స్వాగతం పలికిన తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి. జలజీవన్ మిషన్ ను బలోపేతం చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి. అందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యమన్న పవన్ కళ్యాణ్. 5 భాషలకు శాస్త్రీయ హోదా కల్పించామన్న కిషన్ రెడ్డి. భాషా వారసత్వ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ. రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి కల్పన ఆవశ్యకమన్న మంత్రి సవిత. బీసీ స్టడీ సర్కిల్ సేవలను వినియోగించుకోవాలని సూచన. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో హక్కింపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇన్ఛార్జ్ డీజీపీ రవిగుప్తా, మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పొట్రు పుష్పగుచ్చాలు అందజేసి రాష్ట్రపతికి స్వాగతం పలికారు. మంత్రి సీతక్క ఆమెకు పోచంపల్లి చీరను బహుకరించారు. అనంతరం ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. జల్ జీవన్ మిషన్ ను బలోపేతం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలో జల జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని చెప్పారు. రోజుకు మనిషికి సగటున కనీసం 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కోరినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి సూచన మేరకు జనవరి నెలాఖరుకు పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనను అందజేస్తామన్నారు. అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలన్నది తన ఆకాంక్ష అని పవన్ వెల్లడించారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధారని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జల్ జీవన్ మిషన్ లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించి. ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి, కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి
యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 5 భాషలకు శాస్త్రీయ భాష హోదాను కల్పించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో భాషా వారసత్వాన్ని పరిరక్షించడానికి తమ ప్రభుత్వ నిబద్ధతను ఇది వెల్లడిస్తుందని పేర్కొన్నారు. వారి డిమాండ్ల మేరకు మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ, ప్రాకృత భాషలకు శాస్త్రీయ భాష హోదా కల్పించామని చెప్పారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమన్న కేంద్ర మంత్రి దేశ అభివృద్ధిలోనూ జాతీయ ఐక్యతలోనూ భాషలది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. మన దేశంలో భాషలు, విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు అమూల్యమైన భాండాగారాలు అని కేంద్ర మంత్రి తెలియజేశారు. आज मोदी जी के नेतृत्व में यूनियन कैबिनेट में इसी साल 3 अक्टूबर को 5 भाषाओं को क्लासिकल लैंग्वेजेस में का दर्जा दिया है. बहुत सालों से चर्चा होता था, बहुत सालों से संघर्ष करते थे लोग. हमारा लैंग्वेजेस को क्लासिकल लैंग्वेजेस का दर्जा देने के लिए बहुत डिमांड थे. वो मराठी में जब मैं कल्चर मिनिस्ट्री था, जब अलग अलग लोग पार्टी से ऊपर उठकर सभी लोग मिलकर हमारा मराठी लैंग्वेजेस को क्लासिकल लैंग्वेजेस का दर्जा देने के लिए डिमांड करते थे. आज नरेंद्र मोदी जी सरकार जो भी रीजनल डिमांड को देखते हुए जो आज 5 लैंग्वेजेस को इसी साल अक्टूबर 3 तारीख कैबिनेट में अप्रूवल किया है. उसमें एक मराठी, दूसरा बंगाली और असमी, पाली एंड प्राकृत, इस 5 भाषाओं को क्लासिकल लैंग्वेजेस का दर्जा देना बहुत एक हिस्टोरिकल निर्णय था. अभी क्लासिकल लैंग्वेज की संख्या लगभग देश में 11 हो गई. पहले ही हम जो 5 देने से पहले संस्कृत, तेलुगु, तमिल, कन्नड़ा, मलयालम, ओरिया इस मिलकर आज 11 हो गई है. भारत दुनिया में एकमात्र देश है जिसने 11 भाषाओं को क्लासिकल लैंग्वेजेस का दर्जा दिया है. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఈ స్టడీ సర్కిల్ ప్రారంభ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కోకిలగడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు అలాగే ఇప్పుడు ప్రారంభించిన బీసీ స్టడీ సర్కిల్ దోహదపడతాయని చెప్పారు. వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ స్టడీ సర్కిల్లో కోచింగ్ ను ఉపయోగించుకొని ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు స్టడీ సర్కిల్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మరి నాయకులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. మరి విద్యార్థులందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే 600 మందికి ఎంట్రన్స్ పెడితే 100 మంది సెలెక్ట్ అన్నారు. 100 మందిలో ఖచ్చితంగా మీరు సివిల్ సర్వీస్లో కూడా సక్సెస్ అవుతారు. మరి మీరందరూ మీ తల్లిదండ్రులు ఏ నమ్మకంతో అయితే మీరు ఇక్కడికి పంపించారో, మరి ఇక్కడ బీసీ వెల్ఫేర్కు మరి మీ తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ఎక్కువగా సక్సెస్ ఎక్కువ అయినారంటే మన బీసీ సివిల్ సర్వీస్ సెంటర్ నుంచే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందన్న పేరుని మీరు తీసుకురావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ పైన కలుగుతాం. థ్యాంక్ యూ. దేశంలోనే మొత్తం పైప్డ్ గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలతో ముందుకొచ్చారు. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యులు ఏ రమణ కుమార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరబ్ కుమార్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. From all of this, so that is, and the CS also is very much interested in that. So
So no cylinder, LPG cylinder will enter into the Amara. Yeah. Everything is pipe gas. Like in Gift City in Gujarat, I think that is one thing. All the AC, all the utilities are underground, including residential also. ACs are not allowed there. It is a centralized thing, and the entire pipe gas, all the utilities, everything is under one centralized system. So that is only a city can be extended to PNG customers also, so that it will be incentive for people to get connected to PNG. So these are the three things. Sure. we will, Sir, one with respect to the policy as I told, I think 2 months is a reasonable time. I think. if you can do early also. It will Yeah, be yeah. nice. I mean, we are planning to do it much earlier, sir. So we wanted to do it in a month or so. But Okay. then the only constraint is that with all these policies, we need to have. I mean, a good policy need to have good number of stakeholder consultation. So that is something which we don't want to miss upon. Probably when you call that, when you have that consultation with the entities all from. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెఎస్ రామారావు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా అధికారులు ఆయనకు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రాన్ని చిత్రపటాన్ని అందజేశారు. यावदेव सत्यं तेन सूयते राजसर्भ्यः सुराग्रहान् हरन्ति अनृते. కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి ఆశా జ్యోతి అని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పుట్టినరోజు సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కూటమి అభిమానులతో కలిసి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ స్వర్గీయ కింజారపు ఎర్రన్నాయుడు మరణం తర్వాత తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో రామ్మోహన్ నాయుడే పెద్ద దిక్కు అయ్యారన్నారు. రామ్మోహన్ నాయుడు 3 సార్లు పార్లమెంటు మెంబర్గా ఎన్నికై తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతగా తన సత్తాను చాటారని అన్నారు. చిన్న వయసులోనే రామ్మోహన్ నాయుడు దేశంలోని ప్రముఖ వ్యక్తుల ప్రశంసలను అందుకున్నారని కొనియాడారు. రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, మన నియోజకవర్గం ప్రజానీకం తరపున, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరపున తెలియజేస్తూ, మరి నాకు కలిపి కొంచెం ఎగ్జామ్షన్ కొంచెం మాట్లాడడానికి మీ అందరూ అనుమతితో. ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లా రాష్ట్రం మోగిపోయింది. ఎర్రన్నాయుడు గారు చనిపోయాక దేశం తల్లడిల్లింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశంకి నాదుడు లేడు, సరే తెలుగుదేశం పని అయిపోయిందని కొంతమంది తట్టా బొట్టా కట్టుకొని కలిపి తెలుగుదేశం వదిలేసి వెళ్ళిపోయారు, తట్టా బొట్టలు కట్టేసి. ఆ పరిస్థితుల్లో మన ఆశాజ్యోతి చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు అంటే మన తెలుగుదేశం బ్రతికిందంటే మన సైకిల్ రాముడు, మన రామ్మోహన్ నాయుడు సైకిల్ రాముడు వేషం వేశాడు. సుదీర్ఘ సైకిల్తో ప్రయాణం చేసి గ్రామాల్లో ప్రజలకు తట్టి లేపి మళ్ళా తెలుగుదేశం పూర్వ వైభవాన్ని తేవడంలో చంద్రబాబు నాయుడు ఒక పక్క పాదయాత్ర అయితే, మన సైకిల్ రాముడు సైకిల్ యాత్రతో మళ్ళీ ఇక్కడ పార్టీని బ్రతికించాడు. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ బ్రతికుంది. ఈవేళ ఆ చెట్టు కొమ్మలో ఈవేళ మనం సేద తీర్చుకుంటున్నామంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, మన జిల్లా రామ్మోహన్ నాయుడు గారు, అది ఎవరూ మర్చిపోవడానికి లేదు. అటువంటి వ్యక్తి ఈవేళ ఒక పార్లమెంట్ సభ్యుడిగా 3 పర్యాయాలు ఎన్నిక అవడమే కాదు, బెస్ట్ పార్లమెంటరీగా మరి ఆ గౌరవాన్ని, అపూర్వమైన గౌరవాన్ని కలిపి పొందారు భారతదేశంలో మన పార్లమెంట్ సభ్యులు. అలాగే ఈవేళ చిన్న పిన్న వయసులోనే కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించడమే కాకుండా క్యాబినెట్ మంత్రిగా మొదటి వరుసలో కూర్చోవడం కాదు. కారణం ఏంటంటే మనకుండే రేషియోని బట్టి పార్టీ పరంగా ముందు వరుసలోకి రావచ్చు, కానీ అందరూ తలలు తిప్పి చూసే విధంగా ఈవేళ అందరి ప్రశంసలు, అంటే రూలింగ్ పార్టీ కాదు అపోజిషన్ వాళ్ళ తల ప్రశంసలు కలిపి అందుకొని పార్లమెంట్ అంటే ఎలాగుండాలి, మరి కేంద్ర మంత్రి అంటే ఎలాగుండాలని చాటి చెప్పిన వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు. అది అందరూ మన గర్వం, మన బిడ్డ.
షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ విశాఖ జిల్లా కలెక్టరేట్ లో వినతులు స్వీకరించింది. వివిధ ఎస్సీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కమిషన్ ను కలిసి తమ అభిప్రాయాలు వెల్లడించి వినతులు అందజేశారు. ఎస్సీ వర్గీకరణకు కొన్ని సంఘాలు వ్యతిరేకంగాను మరికొంతమంది సానుకూలంగాను ఉన్నట్టు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే కులగణన ఖచ్చితంగా నిర్వహించకుండా వర్గీకరణ చేపట్టడం వల్ల ప్రయోజనం లేదంటూ కొన్ని సంఘాలు పేర్కొన్నాయి. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై పార్లమెంట్ లో సమీక్ష జరగాలని మరికొన్ని సంఘాలు డిమాండ్ చేశాయి. రవి సిద్ధార్థ వ్యవస్థాపక అధ్యక్షులు భీమసేన భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల మధ్య వర్గీకరణ ఏ విధంగా చేయాలనే అంశం మీద ఏకసభ్య కమిషన్ వేసింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ షెడ్యూల్ కులాల మధ్య జరిగే ముందు కులగణన జరపండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే జిల్లా వైడ్గా క్లాసిఫికేషన్ చేస్తామన్నారు. జిల్లా వైడ్గా క్లాసిఫికేషన్ చేస్తే జిల్లా వైడ్గా 2024 సంవత్సరంలో భాగంగా కులగణన చెయ్యాలి. ఏ ఉపకులం ఎంతమంది ఉన్నదో తెలియాలి. 59 కులాల్లో 15 కులాలు కనీసం రాజ్యాంగ ఫలాలు అందుకున్నాయి. 41 కులాలు కనీసం కులానికి ఒక్కరు కూడా డిగ్రీ సంపాదించిన విద్యార్థి లేడు, డిగ్రీ చదివిన విద్యార్థి లేడు. కాబట్టి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైడ్గా ఉపవర్గీకరణ కులగణన జరిపి అప్పుడు కింద ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయాలి. హర్యానా ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం పెరిగిన జనాభాకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ శాతాన్ని పెంచినటువంటి రిజర్వేషన్ శాతాన్ని ఎవరైతే హక్కులకు దూరంగా ఉన్నటువంటి షెడ్యూల్ కాస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించి ప్రజలందరి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా చర్యలు తీసుకోవాలని భీమసేన తరపున ప్రాతినిధ్యం చేయడం జరిగింది. వర్గీకరణ వద్దు, కలిసి ఉంటే ముద్దు అనుకున్నాం. కారణం ఏంటంటే 3000 సంవత్సరాల నుంచి దరిద్రానికి, నష్టానికి, కష్టానికి, తిండికి, బట్టకి, కూడికి, అభివృద్ధికి నోచుకోలేము. ఇదే టైంలోనూ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కొంచెం అభివృద్ధి చెందుతున్నామంటే ఈరోజు పాలకులందరూ కలిసి ఈరోజు వర్గీకరణ పేరుతో విరగొడుతున్నారు. వర్గీకరణ అనేది ఏంటంటే ఆ జాతి అభివృద్ధి చెందాలి. ఆ జాతి ఇంకా ఎస్సీలు అభివృద్ధి చెందలేదు, ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఇప్పటికీ అత్యాచారాలు అచ్చులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మేమే అంటున్నామంటే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో ఆ తీర్పుని పార్లమెంట్లో సమీక్షించాలి. పార్లమెంట్లో సమీక్షించకుండా నా సుప్రీంకోర్టు తీర్పు కరెక్ట్ కాదు. మరలా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే ఆ రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు, మీ రాష్ట్రాల పరిస్థితులు బట్టి అక్కడ మీరు వర్గీకరణ చేసుకున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. కాబట్టి పార్లమెంట్లో కూడా అన్ని పార్టీలకి మీకు చెప్పుకునేది ఏంటంటే ఒక పార్టీకి మెజార్టీ ఉంది కదా మేము చేస్తామని కదా అని ఉండకూడదు. ఇక్కడ సామాజిక వర్గంలో ఉన్నట్టు ఎస్సీ సామాజిక వర్గంలో నష్టాలు జరుగుతున్నాయి, నేటికే అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్నీ ప్రైవేటీకరణ అయిపోతున్నప్పుడు ఇక్కడ రిజర్వేషన్ ఎక్కడ వస్తుంది? రావట్లేదు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని అంతా సమిష్టిగా చూడండి, మమ్మల్ని అభివృద్ధి పరచండి. ఒక 10 సంవత్సరాలు కరెక్ట్ అభివృద్ధి చెందితే మేము ఇది అడగం కదా. మళ్ళీ ఇంకో దుర్మార్గం అంటే క్రిమినరీ విధానం పెట్టారు, అది కూడా తప్పు. ఎస్సీ వర్గీకరణపై వివరాల సేకరణకి ఆలోచించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఏకసభ్య కమిషన్ని విధసం ఐక్యవేదిక కలిసింది. వారి నోటీసుకి ఒక 10 అంశాలు మేము తీసుకెళ్ళాం. నెంబర్ 1, ఈ కమిషనే చెల్లుబాటు కాదు. ఎస్సీలు ప్రధాన పాలసీల మార్పు పట్ల ఏదైనా మార్పులు చేయాలంటే జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతి కావాలి. ఆ అనుమతి లేకుండా ఈ కమిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీ కమిషనే ప్రశ్నార్థకం సార్ అని నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక రెండవ అంశం, ఈ తీర్పులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 341, 42 ఆర్టికల్ను ఉల్లంఘించారు. ఏదైనా ఎస్సీ సమూహాల్లో మార్పులు తేవాలి అంటే పార్లమెంటులో 2/3 వంతు మెజారిటీతో 341 ఆర్టికల్ సవరణ ద్వారా మాత్రమే తేవాలి. అలాంటిది పార్లమెంటుకి హక్కు లేనటువంటి ఈ వర్గీకరణ సౌకర్యాన్ని రాష్ట్రాలకు దఖలుపరిచినటువంటి తీర్పుని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక మూడవది, ఈ తీర్పులో క్రీమీ లేయర్ సంబంధించి రిజర్వేషన్లు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ శూద్రులందరికీ పంచములకి అవుతున్న రిజర్వేషన్లన్నీ సామాజిక వెనుకబాటు, అంటరానితనం మూలంతో వచ్చినవి. ఎక్కడా కూడా ఆర్థికపరమైన రిజర్వేషన్లు లేవు. కానీ ఇవాళ ఈ రిజర్వేషన్లకి ఆర్థికము అనేది ఒప్పించి క్రీమీ లేయర్ చెప్పారు. దాన్ని తప్పు అని చెప్పి మేము వ్యతిరేకించడం జరిగింది. మేము చేరెళ్ళి అనురాధ బౌర్శెట్టి సార్, విశాఖపట్నం సిటీ నుంచి. సార్ ఈరోజు 1 మ్యాన్ కమిషన్ వారు రావడం వల్ల మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము.
ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత ఏబీసీలు నిర్ణయించారు సార్. ఏబీసీలో ఏ రెల్లిగా ఉన్నా మాదిగల గుర్తింపులోకి వచ్చారు తప్ప ఎస్సీ ఏలో రెల్లి ఉన్నారన్నది చాలా మందికి తెలియదు. కాబట్టి అది తెలిసే విధానంగా మేము చాలాసార్లు కలెక్టర్ గారికి అధికారులకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. దేనికంటే కులంలో రెల్లి కులంలో కుల వృత్తుల పరంగా చేసుకుని వాళ్ళకి విద్య పరంగా ఆర్థిక పరంగా వాళ్ళు వెనకబడి ఉన్నారు సార్. వాళ్ళని గుర్తించి వాళ్ళ జనగణన చేస్తూ వాళ్ళకి రిజర్వేషన్ 1% గతంలో ఇచ్చున్నారు సార్. ఆ 1% నుంచి 5% వరకు పెంచి మాకు వెనకబాటుతనాన్ని దూరం చేసి అందరిలో ఎస్సీ కులాల్లో మేము కూడా ముందున్నట్టుగా గుర్తించాలని కోరుకుంటూ రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్ ఈరోజు. సార్ నా పేరు అనురాధ సార్, విశాఖపట్నం సిటీ నుంచి. దయచేసి రెల్లి కులాన్ని గుర్తించి వెనుకబట్టతనాన్ని పోగొట్టాలని, అంటరానితనాన్ని పోగొట్టాలని ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల దాంట్లో ఏగా గుర్తించిన రెల్లీల్ని ఏ కనబడేది ముందు ఉండేది రెల్లి, కానీ మేము వెనుకబడి ఉన్నాం సార్. బి మాదిగా, సి మాల, కొంత అంటే ఆర్థికంగా పొలిటికల్లో కూడా ఆఫీసర్ క్యాడర్స్లో కూడా వాళ్ళే ఉన్నారు సార్. రెల్లి క్యాస్ట్లో చాలా తక్కువ సార్, 100లో ఒక్కరు ఉండడం చాలా కష్టం సార్. కానీ ఆ రెల్లి కులాన్ని గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకొని వస్తారని, మా అభివృద్ధికి చేయూతనిస్తారని కోరుతున్నాం సార్. నమస్తే సోదరులకు నమస్కారం అండి. నా పేరు ఫోటో కడతారన్న నా పేరు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు అండి. జాతీయ ఎస్సీ రెల్లి గ్రూప్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు 1 మెన్ కమిషన్ ఏర్పాటు చేసినందుకు ఎస్సీ క్లాసిఫికేషన్ గురించి 1 మెన్ కమిషన్ ప్రస్తుత గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. అందు నిమిత్తం మా రెల్లి కులస్తులందరూ కలిపి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగిందండి. 1 మెన్ కమిషన్ గారికి మాకు వినతిని సమర్పించాం. 2001-2004లోని క్లాసిఫికేషన్ జరిగేటప్పుడు మాకు 1% ఇచ్చారు, అది మహిళకి ఇచ్చారు. మహిళల్లోని మా దాంట్లో చాలామంది ఎడ్యుకేటెడ్ తక్కువగా ఉంటారు, కానీ నిరుపయోగంగా జరిగింది. కొంతమందికి లబ్ధి జరిగింది, మిగతా వాళ్ళందరూ చాలామందికి అన్యాయం జరిగింది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలోని రెల్లీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాదిగ సోదరులతో పాటు మేము ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మాకు 5% ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే భవిష్యత్తులో కూడా విద్యా, రాజకీయ రంగాల్లోని అలాగే ఉపాధి రంగాల్లో మాకు ఉన్నతమైన స్థానం కమిషన్ ద్వారాగా ఉన్నత గవర్నమెంట్ కల్పిస్తారని. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు, ప్రస్తుతం ఇప్పుడు కూడా గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా రెల్లి కులస్తుల యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అవన్నీ అతనికి తెలుసు కాబట్టి దయచేసి మాకు ఆదుకొని రాజకీయంగా కూడా ఒక మంచి పదవులు ఇవ్వాలని, అలాగే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుకుంటూ అన్ని రంగాల్లో మన రెల్లీల అభివృద్ధికి ప్రస్తుత గవర్నమెంట్ ఎంతో ఉండాలని కోరుకుంటూ మాకు 5% ఇవ్వాలని, ఉత్తరాంధ్రలో రెల్లీలు ఎక్కువగా ఉన్నాం కాబట్టి 5% ఇవ్వాలని కోరుకుంటూ. లాస్ట్ టైం కూడా మాకు జనాభా లెక్కల్లో కూడా చాలా తక్కువ చూపించారు. జనాభా క్యాలిక్యులేషన్ ఎప్పుడు సమ్మర్లో జరుగుతుంది. ఆ టైంలో మా వాళ్ళు చాలామంది వృత్తిరీత్యా మామిడిపల్లి వ్యాపారం అది చేస్తుంటారు కాబట్టి తోటల్లో ఉండడం వల్ల జనాభా కూడా ప్రతిపాదికన తక్కువగా చూపించడం జరిగింది. దయచేసి కరెక్ట్ జనగణన చేసి ఖచ్చితంగా మాకు ఉన్నతమైన స్థానం కల్పిస్తారని 1 మెన్ కమిషన్ కోరడం జరిగింది సార్. ఏదైతే మనకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుకి రాష్ట్రాలన్నీ కూడా అనుకూలంగా ఎస్సీ వర్గీకరణకి సానుకూలంగా ప్రతి సీఎం కూడా మాకు సహకరించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా మాకు రాజీవ్ రంజన్ మిశ్రాని మరి కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకి నివేదికలు తీసుకోమని ఎస్సీల్లో ఉండబడే 59 కులాలు కూడా వారికి ఉన్న బాధలు మరి ఏదైతే వాళ్ళకి రావాల్సిన వాటాలు ఉన్నాయో అవన్నీ కూడా నివేదిక రూపంలో తీసుకోమని పంపడం మా ఎంఆర్పిఎస్ స్వాగతిస్తూ వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా మందాకృష్ణ మాదిగ గారు మరి 60 రోజుల్లో మరి డిమాండ్ కాదు 30 రోజుల్లోనే నివేదిక ఇవ్వమని మరి అన్నగారు ఆదేశించడం జరిగింది కాబట్టి మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ఒకటే కోరుకుంటున్నాం, నివేదికలన్నీ తీసుకొని 30 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక మరి సమర్పించి మాకు మాదిగలకు మరియు మాదిగేతర 59 ఉపకులాలకు కూడా న్యాయం చేసి మరి నివేదికను ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కింతాటి రాజశేఖర మాదిగ, విశాఖపట్నం మహాజన్ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మరి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున వెలువరించినటువంటి రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చునని చెప్పేసి వచ్చినటువంటి తీర్పుకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈరోజు కమిషన్ వేయడం, ఆ కమిషన్ నివేదికలు 60 రోజుల్లో సమర్పించాలంటే మరి ఎంఆర్పీ డిమాండ్ చేసి 30 రోజుల్లోగా అవన్నీ
సమర్పించే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేయడంతో మరి ఈ రాజీవ్ రంజన్ మిశ్రా గారు విశాఖపట్నం రావడం చాలా ఆనందదాయకం. మళ్ళీ వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందుతాయని మేము చాలా ఆనందంగా ఉన్నాము. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి వచ్చిన కమిషన్ వారికి ఎంఎస్పీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇండియన్ మాజీ క్రికెట్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే పుష్పగిరి పీఠాధిపతి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు ఆలయ ముఖద్వారం వద్ద స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు. వీరిరువురికి నైవేద్య విరామ సమయంలో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎస్వీకే సినిమా కోమలి క్రియేషన్స్ బ్యానర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వెంకటరామయ్య గారి తాలూకా సినిమా షూటింగ్ విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో ఉన్న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ కథ నేపథ్యంలో అద్భుతంగా రాసిన కథతో తీస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారని చెప్పారు. జయమ్మ పంచాయతీ ఫేమ్ హీరో దినేష్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తున్నారని చిత్ర దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అర్జున్, ఈటీవీ ప్రభాకర్, నిర్మాత కోమలి, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామానాయుడు స్టూడియోలో కోమలి క్రియేషన్స్, ఎస్వీకే శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి వెంకటరామయ్య గారి తాలూకా సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతుంది. దీనికి ప్రభాకర్ గారు, అలాగే హీరో దినేష్, హీరోయిన్ దివిజ, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అందరూ కూడా పాల్గొన్నారు. డిఓపి గారు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక కుటుంబ నేపథ్యంలో సాగే కథ అద్భుతంగా ఉంటుంది. సతీష్ డైరెక్షన్లో, అలాగే కోమలి నిర్మాతగా నేను ప్రజెంట్ చేస్తున్నా. రానున్న రోజుల్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని చూసే ఫీలింగ్ కలిగే విధంగా ఈ సినిమా ఉండబోతూ ఉంది. ఒక అద్భుతమైన కథని తయారు చేసి సతీష్ నిర్మించబోతూ ఉన్నాం. చాలా చక్కటి కథ నేను విన్నాను. ఈ రోజుల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్లుప్తంగా తయారు చేసి ఒక మంచి కథను తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుద్ది. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి ఫీల్ అవుతారు. ఓ నాకు జరిగింది ఇది, ఓ మా ఇంట్లో జరిగింది, లేకపోతే నాకు జరిగింది అనే ఫీల్ ఉంటుంది. కాబట్టి అద్భుతంగా ఈ సినిమా ఉండబోతూ ఉంది. ఎక్కువగా సినిమా గురించి చెప్పకూడదు. సినిమా రిలీజ్ ఫాస్ట్గా షూటింగ్ చేసి రిలీజ్ రోజున ఈ సినిమా గురించి మాట్లాడుకుందామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అందరికి ఆ యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా మీ అందరు కూడా మంచి పేరు రావాలని, డైరెక్టర్ గారు కూడా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు దినేష్ కుమార్. ఇంతకుముందు సార్ చెప్పినట్టు జయం పంచాయతీలో చేశాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ తిను కూడాను షీఈ్ మై కో యాక్టర్. చాలా బాగా మా రియాల్స్ కూడా చాలా బాగా అయ్యాయి. అండ్ స్క్రిప్ట్ పరంగా అయితే ఎక్స్ట్రాడినరీ అండి. అంటే హ్యూమన్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి, చిన్న చిన్న మైన్యూట్ సెన్సిబిలిటీస్ కూడాను డైరెక్టర్ గారు చాలా బాగా పట్టుకున్నారు. అండ్ డైలాగ్స్ కానీ అండ్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో
ఆ స్క్రిప్ట్ చదివినప్పటి నుండి చెప్పినప్పటి నుండి స్పెల్ బౌండ్ అనమాట. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను దివిజా ప్రభాకర్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ వెంకటరామయ్య గారి తాలూకా. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సార్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో యా, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అంతే. అందరికీ నమస్కారం. ఎస్వికే సినిమాస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో వెంకటరామయ్య గారి తాలూకా కేర్ ఆఫ్ సీతారాంపురం అనే సినిమా ఈరోజు మొదలైంది. ఇందులో మా పాప ఒక మంచి క్యారెక్టర్ యాక్ట్ చేస్తుంది. వంశీ శ్రీనివాస్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సార్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఆయన రిలేషన్స్ అవి ఎంత బాగా మెయింటైన్ చేస్తారో ఈ కథలో కూడా రిలేషన్స్ సంబంధించి ఉంది. ఈ సినిమా మా పాప చేయడానికి ముఖ్య కారణం కూడా నేను ఎప్పుడు ఏ సీరియల్స్ చేసినా ఏం చేసినా జనరల్ సీరియల్స్ కాకుండా మానవీయ సంబంధాల మీద, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అన్నీ నా సీరియల్స్ అన్నీ అలాగే ఉంటాయి. సో అలాంటి కథలన్నా అలాంటి అనుబంధాలు, బంధాలన్నా నాకు చాలా ఇష్టం. సో అలాంటి ఒక క్యారెక్టర్ కాబట్టే ఈ సినిమా చేయడానికి పాప యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ సతీష్ డైరెక్టర్, ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం సతీష్. తను చాలా మంచి హార్డ్ వర్కర్ అండి. చూడడానికి అలా కనపడ్డా కానీ చాలా ఇంటెలిజెంట్, బాగా రాస్తాడు కథని. అండ్ తనకి ఏం కావాలనేది స్పెషల్గా తను క్లియర్గా చెప్తాడు. అండ్ కథని బాగా వర్క్ చేసుకున్నాడు. కథ వినగానే ఈ కథ చేయాలని అనిపించింది, అందుకే ఈ సినిమా చేయడం జరుగుతుంది. అలాగే వంశీ శ్రీనివాస్ గారు ప్రొడ్యూసింగ్ అంటే వీఆర్ వెరీ హ్యాపీ. సోలో సినిమా నుంచి మేము ఆయన చూస్తున్నాము. ఇప్పుడంటే మాకు రాజకీయాలకి దగ్గర అయిపోయి మాకు కొంచెం దూరం అయిపోయారు. సో మళ్ళీ ఈ సినిమా ద్వారా రావడం సంతోషంగా ఉంది సార్. మీరు ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చరణ్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.